లాస్ట్ వీడియోలో మెన్షన్ చేసినట్టు వీట్ ఫ్లోర్ తో నేను పేస్ట్రీ కోసం కేక్ రెడీ చేశాను అన్నాను కదా, చాలా బాగా బేక్ అయింది. అది కట్ చేసి చూపిస్తాను కదా, అదే కేక్ అండి ఇది. లేయర్స్ కింద కట్ చేసి చూపిస్తున్నాను ఎలా ఫీలింగ్స్ చేసుకున్నానని. చూడండి ఎంత స్పాంజీగా ఎంత ఫ్లఫీగా బేక్ అయిందో. చెప్పాను కదండి నేను వీట్ ఫ్లోర్ తో ఇంత బాగా స్పాంజ్ వస్తుందని చెప్పి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లేయర్స్ గా కట్ చేస్తూ ఉంటే ఇది నేను 1 kg కోసం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. స్పాంజ్ వచ్చేసి 600 grams వచ్చింది. నీట్ గా కట్ చేసుకున్న లేయర్స్ లో నేను మిడిల్ లేయర్ అనేది బాటమ్ లో పెట్టుకొని దాన్నే మంచిగా షుగర్ సిరప్ తో సోక్ చేసుకున్న తర్వాత నీట్ గా క్రీమ్ అప్లై చేసుకొని నేను ముందు రోజే ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ ని ఇలా హాఫ్ కట్ చేసుకొని వేసుకున్నాను. మీరు గనక గులాబ్ జామున్స్ ని ఫుల్ గా వేసుకోవాలనుకున్నా సరే వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఫుల్ గా వేసుకుంటే కనుక హెవీ అయిపోతుంది, ఓవర్ స్వీట్ అయిపోతుంది అని చెప్పి నేను ఇలా హాఫ్ కట్ చేసుకొని లేయర్స్ గా వేసుకున్నాను. నాకైతే 5 లేయర్స్ వరకు కేక్ లేయర్స్ వచ్చాయి. ఇది 1 kg కేక్ అని చెప్పి నేను ప్రిపేర్ చేసుకుంటే దీని వెయిట్ వచ్చేసి లాస్ట్కి నాకు 1.5 వరకు వచ్చింది. ఇది హైటెడ్ కేక్ కాబట్టి డవల్స్ అయితే కంపల్సరీ పెట్టాలి. డవల్స్ పెట్టకపోతే ఏమవుతుందంటే కేక్ అనేది స్లిప్ అయిపోతుంది వన్ సైడ్, లేదంటే బ్రేక్ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే డవల్స్ పెట్టాలి. నా దగ్గర డవల్స్ లేదని చెప్పి ఇలా పేపర్ డవల్స్ ఉంటే స్ట్రాస్ అవి కట్ చేసి పెట్టుకున్నాను. క్రమ్కి వచ్చేసి ఫ్రిడ్జ్ లో సెట్ చేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి.